మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ పెద్ద సినిమాతో మరోసారి ప్రేక్షకులకు వస్తున్నాడు. సో ఈ సినిమాపై తాజా అప్డేట్, అతను చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. ఇప్పటివరకు తన కెరియర్లో బెస్ట్ పేరొందిన రంగస్థలం కన్నా ఈ సినిమా చాలా ఉంటుంది అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద భారీ క్రాప్తో వస్తున్న మాస్ ఎమోషనల్ డ్రామా. సో ఉప్పెన తర్వాత వస్తున్న తన సెకండ్ సినిమా కాబట్టి భారీ అంచనా ఉన్నాయి ఈ సినిమా. సో ఉప్పెన మూవీతో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయక నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు సంగీత రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి ట్యూన్స్ అందిస్తుంది. ఈ కలయిక చూసిన అభిమానులు భారీ అంచనా నెలకొన్నాయి. సో మేడం ట్యూసాలో మైల్ రాయ్ పెద్ద కామెంట్స్. సో ఇటీవల లండన్లో మేడం టూ సైడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూనే తన తాజా సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. ఇప్పటి వరకు సినిమా 30% పూర్తయింది, కానీ ఈ ఫేజ్లోనే ఇది రంగస్థలం కంటే బాగా వస్తుందన్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పడం అభిమానులు కంగారు కలిగించడమే కాదు, క్యూరియాసిటీ కూడా పెంచింది. గేమ్ చేంజర్ 2 గలక్ ఫ్యాన్స్కి స్పందన ఎలా? అయితే రామ్ చరణ్ గతంలో చేసిన గేమ్ చేంజర్ గురించి ఇలానే పొగడ్తలే చెప్పారు, కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డ్యాన్స్ స్టెప్పులు, మ్యూజిక్, నరేషన్ అన్నీ కూడా ఆశించినంత పర్ఫామ్ చేయకపోవడంతో బాక్సర్స్ వద్ద పరాజయం చూసింది. దాంతో ఇప్పుడు పెద్ద మీద ఆయన మాటలపై ఫ్యాన్స్ మిక్స్ స్పందన కనబరుస్తున్నారు. సో 2026 మార్చి 27 ఫిక్స్. చిత్రం ప్రకారం పెద్ద సినిమాను 2026 మార్చి 20న గ్రాండ్గా విడుదల చేయాలనుకున్నారు ప్రకటించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మంచి స్పందన రావడం, వర్క్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో క్లైమాక్స్, రంగస్థలంలో నటుడుగా రామ్ చరణ్ మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదే అవుతుందా, లేక గేమ్ చేంజర్లా అంచనాల్ని నెరవేర్చలేని మూవీగా మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సిందే. కానీ రామ్ చరణ్ చెప్పినట్టుగానే ఈసారి పెద్ది ఒక్కసారి వచ్చాక మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకుల్ని ఎప్పటికీ మర్చిపోయిన సినిమా అవుతుందని అంటున్నారు. సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన లవ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.